ఈ వీడియో మనకి మోషన్ ప్లేన్లో పార్ట్ 4 వీడియో, పార్ట్ 3 వరకు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, అవి చూసాక ఇది చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో మనం కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ అలాగే అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూస్తాం ప్రొజెక్టైల్ మోషన్ మీద. కాబట్టి ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ బేసిక్ కాన్సెప్ట్స్ అప్పుడు ఈ వీడియో మీరు చూడొచ్చు. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్టైల్ చూద్దాం. ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్టైల్ చూడడానికి మనకి వెక్టార్స్ కంపల్సరీ రావాలి. వెక్టార్స్ మీకు రాకపోతే మీరు మన వీడియోస్ చూడకపోతే నేను ఐకార్డ్లో వదిలేస్తాను, మన డిస్క్రిప్షన్లో కూడా వెక్టార్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో అవి చూసిన తర్వాత మీకు వెక్టార్స్ మీద అవగాహన ఉంటేనే మోషన్ ప్లేన్ కంప్లీట్గా అర్థమవుతుంది, లేదంటే లేదు. సో జాగ్రత్తగా వీడియోస్ అన్నీ కూడా చూసుకోవాలి. రైట్, నౌ ఐ ప్రొజెక్ట్ ఎ బాడీ విత్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఎంత యాంగిల్ చేస్తుంది? టీటా యాంగిల్. అప్పుడు ఇదేం చేస్తుంది? ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అయ్యి నేల మీద పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక టైం దగ్గర మనకి ఎంత డిస్ప్లేస్ అయింది పార్టికల్ అనేది కావాలి, ఎంత డిస్ప్లేస్ అయింది అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇక్కడ ఎక్కడ ఉందనుకో, పార్టికల్ x, y దగ్గర ఉంది. ఇప్పుడు ఎట్ అ టైం t అనే టైం దగ్గర పార్టికల్ అక్కడ ఉంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి x డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్ అవుతుంది? x, ఎందుకే కదా దాని కోఆర్డినేట్ x ఉంది, x. సో x యాక్సిస్ డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్ అయింది? x డిస్ప్లేస్ అయింది. మరి y యాక్సిస్ డైరెక్షన్ ఎంత డిస్ప్లేస్ అయింది? y. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఇది డిస్ప్లేస్మెంట్, ఎస్ బార్. ఈ డిస్ప్లేస్మెంట్ xi క్యాప్ అనుకున్నాం. ఈ y డిస్ప్లేస్మెంట్ని yj క్యాప్, ఎందుకంటే y యాక్సిస్లో j క్యాప్ ఉంటుంది, x యాక్సిస్లో i క్యాప్. అప్పుడు వాట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్? ఎస్ బార్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ దీస్ టూ వెక్టార్సేగా. ఈ వెక్టార్ కలిపితే మనకి ట్రయాంగిల్ లా ప్రకారం ఏమొస్తుంది? ఎస్ బార్ వస్తుంది. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ అంటే ఏం చెప్తావు? xi క్యాప్ ప్లస్ yj క్యాప్. అది మ్యాటర్, xi క్యాప్ ప్లస్ yj క్యాప్. సో x కావాలి. ప్రొజెక్టైల్లో వాట్ ఈస్ దిస్ వెలాసిటీ? u cos θ. వాట్ ఈస్ దిస్ వెలాసిటీ? u sin θ. వాట్ ఈస్ x ఈక్వేషన్? ఈ ఎక్స్ ఈక్వేషన్ వై ఈక్వేషన్ తెలియకపోతే మనకి పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1లోనే మనం ఎక్స్ వై ఈక్వేషన్స్ రాసాం. ఏంటి ఎక్స్ ఈక్వేషను? ఎక్స్ ఈక్వేషన్ ఈజ్ యూ కాస్ టీటా ఇంటూ టీ, అంటే వెలాసిటీ ఇంటూ టైం. నెక్స్ట్ వై ఏంటి? వై అనేది ప్రొజెక్టెడ్ ఆఫ్ బాడీ కాబట్టి యూ సైన్ టీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో వీ గాట్ ఎక్స్ అండ్ వై. దే ఆర్ ఆస్కింగ్ డిస్ప్లేస్మెంట్. సో ఈజీలీ వీ కెన్ రైట్. సో వాట్ ఈజ్ ఎస్ బార్? xi క్యాప్ ప్లస్ yj క్యాప్. x ఏంటి చెప్పండి? x ఎంత వచ్చింది మనకి? u cos θ ఇంటూ టీ i క్యాప్ ప్లస్ y ఎంత? u sin θ మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఇంటూ j క్యాప్. సో టోటల్ మనకి వచ్చేసింది. టోటల్ డిస్ప్లేస్మెంట్ మనకి రాయగలిగాం. ఒకవేళ వెక్టార్ ఫామ్లో కాకుండా మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్? దాని మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి? xi క్యాప్ ప్లస్ yj క్యాప్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి? √x² ప్లస్ y². ఇవన్నీ మనం వెక్టార్స్లో డిస్కస్ చేసాం. సో డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ ఈజ్ u cos θ t హోల్ స్క్వేర్ ప్లస్ u sin θ మైనస్ హాఫ్ gt స్క్వేర్ u sin θ ఇంటూ టీ. సారీ, ఇక్కడ టీ రాయలేదా మనం? ఇక్కడ రాసానా? ఇక్కడ రాసాను. ఇక్కడ రాయలేదు, ఇది టీ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా టీ మైనస్ హాఫ్ gt స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? ఇది మనకి డిస్ప్లేస్మెంట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇప్పుడైనా డిస్ప్లేస్మెంట్ మనకి టైం ఇచ్చి ఆ పలానా టైం దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత అని కనుక్కుంటే ఏం చేయాలి? అని అడిగితే ఏం చేయాలి? వెక్టర్ ఫామ్లో రాసుకుని డిస్ప్లేస్మెంట్ రాసుకుంటే అయిపోతుంది. నోట్ చేసుకొని పాజ్ చేసుకుని నోట్ చేసుకో. డిస్ప్లేస్మెంట్ చూసాం కాబట్టి ఇప్పుడు వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్, వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్, వెలాసిటీని ఎలా చెప్పాలి? ఎట్ ఎనీ పాయింట్. సో మనకి ఒక ప్రొజెక్టైల్ మోషన్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడో మనకి వాట్ ఈస్ ద వెలాసిటీ చెప్పాలి. ఇక్కడ వెలాసిటీ మనకు తెలుసు. ఇక్కడ వెలాసిటీ ఎంత? u బార్. ఇక్కడ వెలాసిటీ ఎంత? v బార్. మరి ఇక్కడ మేకింగ్ యాంగిల్ ఎంత? టీటా. ఇక్కడేమో మనకి u cos θ, ఇటువైపేమో u sin θ. ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఎక్కడైనా ఒక టైం t దగ్గర మనం వెలాసిటీ ఎంత అని చెప్పాలి. సో ఇలాగ చూద్దాం.
యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఫామ్. యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, యూ కాస్ థీటా, దిస్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్ ఐ క్యాప్ ప్లస్ ఇది వై కాంపోనెంట్ కాబట్టి యూ సైన్ థీటా జే క్యాప్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఇనీషియల్ వెలాసిటీ. వీ వాంట్ వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైమ్ టీ. సో కైనమెటిక్ ఈక్వేషన్స్లో యూ ఉంది, వి కావాలంటే ఫార్ములా ఏంటి, వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మోషన్ ప్లేన్లో మనం ఏం అప్లై చేయాలి, వెక్టార్ ఫార్మ్స్ అప్లై చేయాలి. అంటే వి బార్, యూ బార్, ఏ బార్, టీ బార్ ఉండదు, టీ స్కేలార్ కదా, టైం స్కేలార్, అందుకే దానికి ఏముండదు. సో వి బార్, యూ బార్, ఏ బార్, టీ. మనకి వి బార్ కావాలి. సో వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి యూ బార్ ఉంది, ఏ బార్ ఏంటి, ఒక జీ ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది కదా, పార్టికల్ మీద ఎంత యాక్సలరేషన్ ఉందంటే ఓన్లీ జీ ఉంది, జీ ఎలా యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఏని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ రాదు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ జే క్యాప్. జే క్యాప్ ఎందుకు, జే క్యాప్ కిందకి యాక్ట్ చేస్తుంది, మైనస్ జే క్యాప్ కిందకి యాక్ట్ చేస్తుంది, నెగిటివ్ వై యాక్సిస్. సో యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా జే క్యాప్. యూ బార్ బదులు సబ్స్టిట్యూట్ చేసాం, మరి ఏ బార్ బదులు ఏం చేయాలి, మైనస్ జీ జే క్యాప్. సో మైనస్ జీ జే క్యాప్ ఇంటూ టైం టీ. జీటీ అని రాసుకోవచ్చు, జే క్యాప్ని బయట తీసుకురావచ్చు. ఒక స్కేలార్ ఉందనుకోండి, స్కేలార్ మల్టిప్లై చేసుకోవచ్చు వెక్టార్ లోపల. డిస్ట్రిబ్యూషన్లా చదివాం కదా మనం వెక్టార్స్లో, సేమ్ అదే మనం ఇక్కడ అప్లై చేయాలి. సో వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, యూ కాస్ థీటా ఐ క్యాప్, ఇక్కడ ఐ క్యాప్ ఒకటే ఉంది కానీ జే క్యాప్లు రెండు ఉన్నాయి కదా. సో జే క్యాప్ మనం కామన్ తీసేసామనుకో, యూ సైన్ థీటా మైనస్ జీటీ ఉంటుంది. సో జే క్యాప్ కామన్ తీసేస్తాం, ఈ టర్మ్లో నుంచి జే క్యాప్ కామన్ తీసేస్తే ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ జే క్యాప్. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. సో వెలాసిటీ వచ్చేసింది. మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే √(x² + y²) అంటే యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ హోల్ స్క్వేర్. సో వెలాసిటీ వెక్టార్ వచ్చేసింది, మ్యాగ్నిట్యూడ్ కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ వెలాసిటీ వెక్టార్ రాసాం, మ్యాగ్నిట్యూడ్ రాసాం, అంటే డైరెక్షన్ కూడా అడగచ్చు కదా, అంటే ఎంత యాంగిల్ చేస్తుంది హారిజాంటల్. మనం డైరెక్షన్ అంటే వెక్టార్స్లో ఏమనుకున్నాం, యాంగిల్ అడగచ్చు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం ఇలా హారిజాంటల్తో, దిస్ ఈజ్ వి బార్, దిస్ ఈజ్ మేకింగ్ అన్ ఆల్ఫా యాంగిల్. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, విఎక్స్. వాట్ ఈజ్ విఎక్స్, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ద వి బార్ అంటే యూ కాస్ థీటా. వివై, వాట్ ఈజ్ వివై, వై కాంపోనెంట్ ఆఫ్ ది velocity. What is y component of the velocity, u sin theta minus gt. సో మనకి tan ఆల్ఫా అప్లై చేసాం అనుకో, వాట్ ఈస్ tan ఆల్ఫా, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇప్పుడు vy ఎక్కడ ఉంటే ఇక్కడ కూడా vy రాసుకోవచ్చు కదా. ఇప్పుడు కరెక్ట్గా ఒక ప్యారలోగ్రామ్ డ్రా చేసాం అనుకో, దిస్ ఈజ్ v బార్. సో ఇదేమవుతుంది, ఇది vy అవుతుంది. సో tan ఆల్ఫా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి vy, ఎడ్జసెంట్ ఏంటి vx. vy అంటే ఇది, vx అంటే ఇది. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు vy అంటే u sin theta మైనస్ gt బై vx అంటే u cos theta. సో మనకి యాంగిల్ కూడా రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. మరి అలాగే ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ దాని గురించి కూడా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వేసాం, ఇక్కడ ఒక వెలాసిటీ ఉంది కదా, u బార్ వెలాసిటీ ఉంది, మేకింగ్ అన్ యాంగిల్ theta. Somewhere here you have v bar velocity. So u bar is changing into v bar. So what is change in velocity అంటే ఏంటి, delta v bar is equals to v bar minus u bar. దీన్ని మనం ఏమంటాం, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటాం. అర్థమైందా. సో ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర నీకు వెలాసిటీ తెలిస్తే దాన్ని ఆ వెక్టార్ ఫామ్లో నుంచి u బార్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, at point of projection what is the velocity, at point of projection u bar is equals to ఇందాకే రాసాం మనం, u cos theta I cap plus u sin theta j cap. ఇది రాసాం, బాగానే ఉంది. మరి at maximum height what is the velocity, at maximum height what is the velocity, at maximum height velocity. మ్యాక్సిమం అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత, జీరోనా, జీరో. కానీ అది వెర్టికల్ కాంపోనెంట్ జీరో, హారిజాంటల్ కాంపోనెంట్ ఏముంటుంది ఇక్కడ మనకి, యూ కాస్ థీటా నెవర్ చేంజ్, యూ కాస్ థీటా ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది మోషన్.
That means at highest point also, at highest height also, you have u cos theta. That is why it is going forward. It is not falling down there. అర్థమైందా? సో ఎట్ మ్యాక్సిమం హైట్ వాట్ ఈజ్ జీరో? వై జీరో అంటే వై కాంపోనెంట్ జీరో. అప్పుడు మరి వీ బార్ని ఎలా రాసుకుంటాం? వీ బార్ ఈజ్ ఈక్వల్స్ ఓన్లీ ఉన్నది ఎక్స్ కాంపోనెంటే, వై కాంపోనెంట్ ఏమైంది? జీరో అయిపోయింది. సో వీ బార్ని ఏం రాస్తాం? యూ కాస్ థీటా ఐ క్యాప్ అట్ మ్యాక్సిమం హైట్. అలా కాకుండా ఇటు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఎంత? ఇది యూతో ప్రొజెక్ట్ చేస్తే అది కూడా యూతోటి కిందకు వస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది? యూ టేటా యాంగిలే చేస్తుంది. సో జాగ్రత్త చూడాలి, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. యూతో ప్రొజెక్ట్ చేసావు, టేటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసావు. అక్కడ వచ్చేటప్పుడు కూడా రీచ్ అయ్యేటప్పుడు కూడా గ్రౌండ్ యూతో రీచ్ అవుతుంది, టేటా యాంగిల్తో రీచ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. సో ఇటువైపు మనకేమో యూ కాస్ థీటా ఉంటుంది, ఇటువైపు ఏముంటుంది? యూ సైన్ థీటా. ఇప్పుడు చూడండి, దట్ వెక్టార్ యూ బార్ ఈస్ గోయింగ్ డౌన్, సో యూ హ్యావ్ డౌన్వర్డ్ కాంపోనెంట్, అండ్ గోయింగ్ రైట్, సో యూ హ్యావ్ ఎ రైట్వర్డ్ కాంపోనెంట్. హియర్ దిస్ వెక్టార్ ఈస్ గోయింగ్ అప్, సో యూ హ్యావ్ ఎ upward component, and going rightward, so you have a rightward component. చాలా చూసుకోవాలి. ఇప్పుడు ఫైనల్, సో ఎట్ స్ట్రైకింగ్ పాయింట్, గ్రౌండ్ని స్ట్రైక్ చేసినప్పుడు స్ట్రైకింగ్ పాయింట్, ఎట్ స్ట్రైకింగ్ పాయింట్ వాట్ యూ రైట్? వెలాసిటీ v bar is equal, it's not u bar, u bar is this one, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర u bar, ఇక్కడ ఏదో సమ్ వెలాసిటీ, v bar is equals to u cos theta ఐ క్యాప్, రైట్? యూ సైన్ థీటా కిందకుంటే ఏం చేయాలి? మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా జే క్యాప్, ఇక్కడ యూ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్. ఇప్పుడు మనం చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఏం అడగచ్చు? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ బిట్వీన్ హైయెస్ట్ పాయింట్ అండ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్? అది కూడా రాద్దాం. సో ఇది మీరు రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. రాసుకుంటే రైట్, మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడగచ్చు. చేంజ్ ఇన్ వెలాసిటీ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మ్యాక్సిమం హైట్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి మ్యాక్సిమం హైట్కి చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే దిస్ మైనస్ దిస్, అంతే కదా? డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ ఆల్వేస్ ఏంటి? ఫైనల్ మైనస్ ఇనీషియల్. వాట్ ఈస్ ఫైనల్? దిస్ వన్. దట్ మీన్స్ యూ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ దిస్ వన్, యూ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్. సో యూ కాస్ థీటా ఐ క్యాప్, యూ కాస్ థీటా ఐ క్యాప్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద వెలాసిటీ? మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్. దాట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్తావు? మైనస్తో పని లేదు. మ్యాగ్నిట్యూడ్ అంటే √(x² + y²). ఎక్స్ అంతా 0, వై అంతా యూ సైన్ థీటా. సో మనకేమవుతుంది? యూ సైన్ థీటానే వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ 2i క్యాప్ ఉంది. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2i క్యాప్? 2. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 3j క్యాప్? 3. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 5j క్యాప్? -5 కాదు, 5. మ్యాగ్నిట్యూడ్ కెన్ నెవర్ బి నెగిటివ్, ఎందుకంటే ఇది రూట్ కదా. మ్యాగ్నిట్యూడ్ అంటే √(x² + y²). సో √ మనకి ఇక్కడ యాక్చువల్గా ఏం రాస్తాం? ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ 0 ఉంది కాబట్టి 0² ప్లస్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోతే మనకి డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా. దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ ఫామ్ అయితే మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్, రైట్? దే మే ఆస్క్ వాట్ ఈస్ ద ఓవరాల్ చేంజ్ ఇన్ ద హోల్ మోషన్ అన్ని కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి, పాజ్ చేసి ఇది రాసుకోండి, రైట్? నౌ దే మే ఆస్క్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ద హోల్ మోషన్? హోల్ మోషన్ అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర నుంచి స్ట్రైకింగ్ పాయింట్ వరకు, ఓకేనా? సో అక్కడేమవుతుంది? డెల్టా వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు వి బార్ మైనస్ యూ బార్. వాట్ ఈస్ వి బార్ దేర్? యూ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్ మైనస్ యూ ఏంటి? యూ కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ ఆఫ్ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది, మైనస్ యూ సైన్ థీటా జే క్యాప్. సో this term cancel. What we will end up with? minus 2u sin theta j cap. So this is the total change in velocity of a projectile. Magnitude
delta v is equals to 2u sin theta. So what is the change in velocity in the whole motion of a projectile అంటే ఏం చెప్తావు? చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ద హోల్ మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ 2u sin theta. ఎందుకంటే there is no change in u cos theta. You don't need to do all this stuff just to tell this answer. ఎందుకంటే u cos theta మారదు. ఎవరు మారుతున్నారు? u sin theta మారుతుంది. u sin theta పైకి ఉన్నది కాస్త ఫైనల్కి వెళ్ళేటప్పటికి ఏమైంది? కిందకు వచ్చింది. u sin theta ప్లస్ u sin theta మైనస్ u sin theta. సో ఎంత చేంజ్ అయింది అంటే మైనస్ u sin theta మైనస్ ఆఫ్ u sin theta. ఎంత వచ్చింది? మైనస్ 2u sin theta. సో u sin theta పైకి ఉన్నది కిందకి వెళ్ళిపోయింది. ప్లస్ u sin theta ఏమైపోయింది? మైనస్ u sin theta అయిపోయింది. మరి చేంజ్ ఎంత అంటే మైనస్ u sin theta మైనస్ u sin theta మైనస్ 2u sin theta. అలా కూడా చెప్పచ్చు. జస్ట్ గాలి చేసి చెప్పేయచ్చు. పాజిటివ్ నోట్ చేసుకో. Very important problem. A particle is projected with u and theta. Calculate time when it is moving perpendicular to the initial direction. ఇనీషియల్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మూవ్ అయ్యేటప్పుడు ఎంత టైం ఉంటుంది, అలాగే వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ అట్ దట్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత, ఈ రెండు విషయాలు మనం కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి డాట్ ప్రోడక్ట్ యూజ్ చేసి చేయొచ్చు. అంటే వెక్టార్ క్యాలిక్యులస్లో డాట్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. కానీ ఆ డాట్ ప్రోడక్ట్ మీరు ఇంకా నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇంకో మెథడ్లో చేద్దాం. అంటే వెక్టార్స్తో పని లేకుండా ఉండే విధంగా చేద్దాం. సో వెక్టార్స్తో పని లేకుండా ఎలా చేయొచ్చు చూద్దాం. సో ఒక ప్రొజెక్ట్ చేసాము. ఎంత వెలాసిటీతో? u వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. ఇక్కడ ఎక్కడో v అనే వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు ఈ వెలాసిటీ ఏదైతే వెలాసిటీ ఉందో, t అనే టైం దగ్గర వెలాసిటీ ఏదైతే ఉందో, ఆ టైం దగ్గర ఉన్న వెలాసిటీ ఈ ఇనీషియల్ వెలాసిటీకి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ u బార్కి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే v బార్ u బార్ ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే నేను దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి. ఐ ఎక్స్టెండెడ్ దాట్ అండ్ ఆల్సో ఎక్స్టెండ్ దిస్ v బార్. నౌ దే మస్ట్ బి పర్పెండిక్యులర్. అది విషయం. సో u బార్ అండ్ v బార్ మస్ట్ బి పర్పెండిక్యులర్. దీన్ని సాల్వ్ చేయడానికి నా x యాక్సిస్ y యాక్సిస్ ఉన్నాయి కదా, అవి అక్కడ తీసుకోకుండా నేను x యాక్సిస్ y యాక్సిస్లో అలాంగ్ దిస్ డైరెక్షన్ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై న్యూ x యాక్సిస్. దిస్ డాటెడ్ లైన్ ఈజ్ మై న్యూ x యాక్సిస్ అండ్ దిస్ లైన్ ఉంది కదా పర్పెండిక్యులర్ లైన్, ఇక్కడ నేను పర్పెండిక్యులర్ చేస్తాను చూడండి. ఆ లైన్ ఈ లైన్ పర్పెండిక్యులర్ ప్యారల్గా ఉంటాయి. దీనికి పర్పెండిక్యులర్ గీస్తే ఈ రెండు ప్యారల్ ఉంటాయి, ఎందుకంటే పర్పెండిక్యులర్ అని చెప్పింది కదా అందుకు. సో దిస్ ఈజ్ మై y యాక్సిస్. సో దిస్ ఈజ్ మై న్యూ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ మై న్యూ y యాక్సిస్. మరి g ఎలా యాక్ట్ చేస్తుంది చూడండి. g ఎప్పుడు కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. కిందకి యాక్ట్ చేస్తుంటే ఇది నేనేమనుకుంటున్నాను? టీటా అనుకుంటున్నాను. ఇది టీటా అనుకుంటున్నాను కదా. ఈ లైన్ ఉంది ఇలాగా, ఇదేమో మనం టీటా అనుకుంటున్నాం. మరి ఇప్పుడు g x యాక్సిస్ మీద లేదు, y యాక్సిస్ మీద లేదు. g ఈజ్ నాట్ ఆన్ x యాక్సిస్ ఆర్ y యాక్సిస్. కాబట్టి జీని ఏం చేయాలి? రెండు ముక్కలు చేయాలి. ఎప్పుడైనా ఒక వెక్టార్ x యాక్సిస్ మీద కానీ y యాక్సిస్ మీద కానీ ఉంటే దాన్ని ఏమి ముక్కలు చేయాలి. ప్రొజెక్టైల్ మోషన్లో యూని మనం ఎందుకు ముక్కలు చేస్తాం? వై వీఆర్ రిజాల్వింగ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఆన్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కాబట్టి. కానీ ఈ ప్రాబ్లంలో u ఎక్కడ ఉంది? x యాక్సిస్ మీద ఉంది. సో యూని ముక్కలు చేయక్కర్లే. కానీ ఎవరు లేరు? g లేరు. కాబట్టి జీని ముక్కలు చేయాలి. చేద్దాం. జీని ముక్కలు చేయాలంటే ముందు ఈ టీటా ఎక్కడ ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా అనొచ్చా? దిస్ ఈజ్ టీటా, దిస్ ఈజ్ 90 మైనస్ టీటా. ఎందుకంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది 90 మైనస్ టీటా అయితే ఇదేమవుతుంది? టీటా అవుతుంది. అర్థమైందా? ఈ యాంగిల్ 90 మైనస్ టీటా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? టీటా అవుతుంది. ఎందుకని? ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి. సో ఇది టీటా అయితే వాట్ ఈస్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ g అంటే ఏం చెప్తావు? g cos theta, బికాస్ దిస్ కాంపోనెంట్ ఈజ్ టచింగ్ టీటా. మరి ఇదేంటిది? g sin theta. సో ఏం చేసాం మనం? జీని రెండు ముక్కలు చేసాం. x యాక్సిస్ని ఇది తీసుకున్నాం, y యాక్సిస్ని ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు x వెలాసిటీ ఎంత? u. సో ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ u. సరే, జీరో ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ u అలాంగ్ x యాక్సిస్. అలాంగ్ x యాక్సిస్ వాట్ ఈజ్ ద g? అంతకుముందు జీరో ఉండేది, ఎందుకంటే మన x యాక్సిస్ ఇది ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు x యాక్సిస్ ఇది ఉంది కాబట్టి దాని మీద x యాక్సిస్ మీద ఎంత ఉంది? ఇప్పుడు యాక్సలరేషన్ అంటే ఏం చెప్తావు? మైనస్ g sin theta. ఎందుకంటే వెనక్కి ఉంది కదా, ఆరిజిన్ నుంచి వెనక్కి ఉంది ఈ డైరెక్షన్లో, అందుకు మైనస్. దిస్ ఈజ్ ax. అండ్ వాట్ హ్యాపెన్స్ టు vx? ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం వెలాసిటీ ఏమైపోయింది? y యాక్సిస్ మీదకి వచ్చేసింది. అంటే x యాక్సిస్ మీద వెలాసిటీ ఎంత? 0. అది విషయం. అందుకోసం మనం వీటిని x యాక్సిస్ తీసుకున్నాం.
సో విఎక్స్ ఏమైపోయింది, 0 అయిపోయింది. విఎక్స్ 0 అయిపోయింది ఎట్ వాట్ టైం, ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ. దట్స్ వాట్ వీ వాంట్ టు ఫైండ్. ఆ టీ ఏంటనేదే మనం మెజర్ చేయాలి, రైట్. ఏ వి ఉన్నాయి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ అని రాసుకోవచ్చు. Vx is 0, ux is u minus g sin theta into t. So what is the time we get? U by g sin theta. ఎంత సింపుల్గా వచ్చేసింది చూసారా. జస్ట్ బికాస్ ఐ షిఫ్టెడ్ మై ఎక్స్ యాక్సిస్ అలాంగ్ యూ బార్. యూ బార్ వైపుగా ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, వై యాక్సిస్ని ఏ విధంగా తీసుకుని జీని స్ప్లిట్ చేసుకున్నాను. స్ప్లిట్ చేసుకుని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏం జరుగుతుందో చూశాను. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏం జరుగుతుందంటే దిస్ g sin theta is decreasing u and making that component, that x component 0. సో ఫైనల్గా ద వెలాసిటీ ఈజ్ అలాంగ్ ఓన్లీ వై యాక్సిస్. అందుకని ఇప్పుడు ఆ వెలాసిటీ కూడా కనుక్కోవాలి, అయిపోలే ఇంకా ప్రాబ్లం. ఇది పాజ్ చేసి చేయండి. లెట్స్ ఫైండ్ దట్ వెలాసిటీ ఆల్సో. యా, ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ యాక్సిస్ బెటరు, వై యాక్సిస్ బెటర్, ఎందుకంటే ఇది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి, రైట్. సో ఇవన్నీ వైకి మార్చేద్దాం, అన్నీ వైకి మార్చేద్దాం, ఓకేనా. టీ పక్కన రాసి పెడదాం. టీ ఎంత వచ్చింది మనకి టైము, యూ బై జీ సైన్ టీటా. ఆ టైం వచ్చింది. ఆ టైం దగ్గర ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆ రిజల్ట్ గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే, కానీ నేను ఎప్పుడు ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు అది పాయింట్. వాట్ ఈజ్ యూ బై ఇనీషియల్ వెలాసిటీ అంటే మొత్తం ఇనీషియల్ వెలాసిటీ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఏ వెలాసిటీ లేదు కాబట్టి వాట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ 0. వాట్ ఈజ్ ఏవై, ఏవై చూస్తే వై యాక్సిస్ మీద ఏముంది, జీ కాస్ టీటా, సైన్ టీటా కాదు కాబట్టి జీ కాస్ టీటా. సో ఏవై వచ్చేసింది. వాట్ ఈజ్ వీవై, వీవై ఈజ్ వి. సో వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ ఏమైపోయింది, వి అయిపోయింది. సో అలాంగ్ వై యాక్సిస్ వీవై ఈజ్ వి. వాట్ ఈజ్ ద టైమ్, నౌ వీ నో టైమ్. వాట్ ఈస్ టైమ్, యూ బై జీ సైన్ టీటా. సో యూ బై జీ సైన్ టీటా. లెట్ us apply. Vy is equals to uy plus ay into t. Kinematic equation. Apply this. So v is equals to 0 minus g cos theta into t. What is t? G by sin theta. So what do we get? G అయిపోతే. So v is equals to u cos theta by sin theta అంటే ఎంత, cot theta. So మనకు velocity ఎంత వచ్చింది, u cot theta వచ్చింది. So what is that velocity? The u cos theta is a velocity when the direction of motion or the final velocity direction is perpendicular to the initial direction or initial velocity direction. Always remember direction of motion అంటే ఏంటి, velocity direction. Not it all. Interesting problem చూద్దాం. Important model. A shell is projected from a gun with muzzle velocity u. ఎంత అంటున్నాడు, muzzle velocity u అంటున్నాడు. The gun is fitted with a trolley at an angle theta. ఎంత యాంగిల్తో ఫిట్ చేశాడు, theta యాంగిల్తో. ఎవరి మీద, ఒక ట్రాలీ మీద. సో ఇది ఒక ట్రాలీ అనుకుంటే ఇది ఒక గన్. ఎంతతో ఫిట్ చేశాడు, theta యాంగిల్తో. ఎంతో బుల్లెట్ బయటకు వస్తుంది, యూతో బయటకు వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ట్రాలీ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v హారిజంటల్లీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బుల్లెట్. సో బుల్లెట్ ఇలా వెళ్తుంది, ఈ ట్రాలీ కూడా మూవ్ అవుతుంది. అంటే ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, v వెలాసిటీ. దెన్ ఫైండ్ ద రేంజ్. రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్త చూడమ్మా. మామూలుగా బుల్లెట్కున్న వెలాసిటీ ఎంత, యూ కాస్ టీటా, ఎలాగా హారిజంటల్గా. అలాగే వెర్టికల్గా ఎంత, యూ సైన్ టీటా. ఎప్పుడైనా ఇది మూవింగ్ ప్లాట్ఫామ్ మీద కానీ మూవింగ్ కార్లో కానీ ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు మామూలుగా వేస్తే యూ, అలాగే మూవింగ్ కార్లో వేస్తున్నావు. వేసేటప్పుడు నువ్వు నీ హారిజంటల్ వెలాసిటీకి ఆల్రెడీ ఆ కారుకో, ఆ ట్రాలీకో, దేనికైతే మూవింగ్ లేదా స్కేటింగ్ బోర్డుకో దేనికైతే దానికి ఇప్పుడు నువ్వు మామూలుగా వేసిన దానికి నువ్వు స్కేటింగ్ బోర్డులో స్కేట్ చేసుకుంటూ వేస్తావు. సో అప్పుడు ఏముంది, హారిజంటల్ వెలాసిటీ ఏదైతే ఉందో ఆ హారిజంటల్ వెలాసిటీకి ఆ స్కేట్ బోర్డ్దో, ఆ ట్రాలీదో, ఆ కార్దో యాడ్ అవుతుంది. సో నౌ ది హారిజంటల్ వెలాసిటీ ఆఫ్ ది న్యూ ప్రొజెక్టైల్ ఈజ్ నాట్ యూ కాస్ టీటా, ఇట్స్ యూ కాస్ టీటా ప్లస్ వి. అండ్ వెర్టికల్ వెలాసిటీ ఈజ్ యూవై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ టీటా. వెర్టికల్ వెలాసిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమీ డిఫరెన్స్ లేదు. ఎప్పుడైతే వెర్టికల్ వెలాసిటీస్లో ఏమీ డిఫరెన్స్ లేదో మీకు చాలాసార్లు చెప్పాను. హౌ డూ వీ ఫైండ్ రేంజ్? First you have to find time of flight. You should not find range directly by using formulas. First you have to be clear about your time of flight. Time of flight clear అయిన తర్వాత then take the time of flight and apply to the x-axis. టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకొచ్చి x-axisకి వెయ్యాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయడానికి వెర్టికల్కి కదా సంబంధం. టైమ్ ఆఫ్ ఫ్లైట్కి వెర్టికల్కి యూస్ అయింటే ఏమైనా మారుతుందా, మారట్లేదు. కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఏమొస్తుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు
2u sin theta by g. This does not change because you are projecting up with u sin theta only. But range, what is range? Range formula, horizontal velocity into time of flight. Horizontal velocity into time of flight. There is no acceleration here. ఇంకోటి కూడా చూసుకోవాలి, ఇక్కడ యాక్సలరేషన్ ఏమైనా ఉందా హారిజాంటల్? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాలీలో వెళ్తున్నావు, దానికి వెలాసిటీ v ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దానికి యాక్సలరేషన్ కూడా ఉందనుకోండి, అప్పుడు జస్ట్ యూ కెనాట్ యూజ్ దిస్ x ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ఫార్ములా. మనం x ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ఫార్ములా వాడలేంగా. ఏం వాడాలి? x ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడాలి. అది డిఫరెన్స్. సో ఇక్కడ యాక్సలరేషన్ లేదు కాబట్టి వీ డు నాట్ నీడ్ టు యూజ్ సెకండ్ టర్మ్, వీ కెన్ యూజ్ ఓన్లీ ఫస్ట్ టర్మ్. సో అప్పుడు నేను రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు x ఈక్వల్ టు యూటీ కాబట్టి రేంజ్ r ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ యూ హియర్? u cos theta ప్లస్ v, అది ఇంపార్టెంట్. u cos theta ప్లస్ v అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ t. And time of flight t. So what is the formula we get finally? Range r is equals to u cos theta plus v. What is time of flight? 2u sin theta by g. This is the range of the body, range of the blade. So range calculate చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుందో చూసుకోవాలి, ఎక్స్ యాక్సిస్లో దాన్ని అప్లై చేయాలి. నోట్ చేసుకోండి. ఇంకొంచెం మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లం కానీ ఇంకొంచెం వడికాలి, ఇంకొంచెం అడ్వాన్స్ ప్రాబ్లం చూద్దాం. ఎ మ్యాన్ సిట్స్ ఆన్ ఏ ఓపెన్ కార్ విత్ వెలాసిటీ 30. జాగ్రత్త చూడాలి, 30తో కార్ వెళ్తున్నాడు. దిస్ ఈస్ కార్ మూవింగ్ విత్ 30 meters per second. నౌ ద మ్యాన్ థ్రోస్ ఎ బాల్ విత్ 15 meters per second. అంటే మ్యాన్ ఏం చేస్తున్నాడు? 15 meters per secondతో విసురుతున్నాడు. ఎంత యాంగిల్తో? సమ్ టీటా రిలేటివ్ టు హిమ్సెల్ఫ్ ఎట్ అన్ యాంగిల్ టీటా యాంగిల్తో విసురుతాడు. అట్ దిస్ మూమెంట్ కార్ బిగిన్స్ టు యాక్సలరేట్. కార్ ఏం చేస్తుందమ్మా? యాక్సలరేట్ అవుతుంది. సమ్ ఏ, ఆ ఏ ఎంత ఇచ్చాడు? 17.32 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద టీటా ఇఫ్ మ్యాన్ క్యాచెస్ ద బాల్. అంటే ఏమైంది? ఇది వెళ్తూ ఉంది, వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి కార్ కూడా ఇక్కడికి వచ్చేసింది. మనిషి ఏం చేశాడు? క్యాచ్ చేశాడు. సో అలా క్యాచ్ చేయాలి అంటే టీటా ఎంత ఉండాలి? అలా క్యాచ్ చేయాలి అంటే టీటా ఎంత ఉండాలి? జాగ్రత్తగా చూడాలి. టీటా ఎంత ఉంటే అతను క్యాచ్ చేస్తాడు. దీన్ని మనం గ్రౌండ్ ఫ్రేమ్లో చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనిషి ఉన్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు హిమ్ అంటే విత్ రెస్పెక్ట్ కార్ కూడా చేయొచ్చు. కానీ గ్రౌండ్ ఫ్రేమ్లో నుంచి చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పేసి కార్ ఫ్రేమ్లో నుంచి చేద్దాం. కార్ ఫ్రేమ్లో నుంచి చేస్తే మనకి ఈజీగా అన్నీ అర్థమవుతాయి, ఈజీగా చేయగలుగుతాం. సో కార్ ఫ్రేమ్లో నుంచి చేద్దాం. రైట్. సో ఇది చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకు బోర్డు కావాలిగా, అందుకు. ఇప్పుడు వాడు క్యాచ్ చేస్తున్నాడు. ఇక్కడ క్యాచ్ చేస్తున్నాడు. మనం ఎవరి రిఫరెన్స్ చూసుకున్నాం? వాడి రిఫరెన్స్ తీసుకున్నాం. వాడి రిఫరెన్స్తో వాడు క్యాచ్ చేశాడు అంటే వాడు విసిరాడు, 15తో విసిరాడు, క్యాచ్ చేశాడు అంటే వాడి దగ్గరికి వచ్చింది. మనం ఎవరి రిఫరెన్స్ తీసుకున్నాం? వాడి రిఫరెన్సే తీసుకున్నాం. వీఆర్ టేకింగ్ కార్ యాజ్ అవర్ రిఫరెన్స్. సో వాట్ ఈస్ ద ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాల్ అంటే ఏం చెప్తావు? 0. ఏంటంటే వాడు విసిరి వాడే పట్టుకుంటున్నాడు. సో బాల్ ఎక్కడికి పోలే, హారిజాంటల్ డైరెక్షన్లో. అలాగే మరి వెర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే, వెర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వాడు వేసిన తర్వాత వాడే పట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఈ క్యాప్ ఉంది, ఈ క్యాప్ నేను పైకి వేసాను, నేను పట్టుకున్నాను. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ అంటే 0. సో x0 y0. ఓకేనా? ఎందుకు? వాడు పట్టుకున్నాడు కాబట్టి. సో ఇక్కడ రాద్దాం. సిన్స్ హీ క్యాచెస్ ద బాల్ x equal to 0, y equal to 0. Displacements x equal to 0, y is equal to 0. రైట్. మనం సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ గురించి చూస్తే విత్ రెస్పెక్ట్ టు కార్ చూస్తున్నాం. విత్ రెస్పెక్ట్ కార్ చూసేటప్పుడు కార్ వెలాసిటీ ఏముంటుంది కదా, కార్కి ఏం వెలాసిటీ ఉండదు. ఎవరికి ఉంటుంది? బాడీకి ఉంటుంది. బాడీకి అంటే విసిరే బాడీకి ఉంటుంది. బాడీకి ఉన్న వెలాసిటీ ఎంత? ux is equals to 15 cos theta. అలాగే మరి uy is equals to ఎంత? uy is equals to 15 sin theta. ఓకేనా? 15 sin theta. ఇప్పుడు y యాక్సిస్ డైరెక్షన్లో మనకి ఎవరు దింపుతున్నారు? కిందకి g దింపుతుంది y యాక్సిస్ డైరెక్షన్. మరి దిస్ కార్ ఈజ్ యాక్సలరేటింగ్ విత్ ఏ, కానీ మనం ఎవరు రిఫరెన్స్ తీసుకుంటున్నాము? మనిషి రెఫరెన్స్ అంటే కార్ రెఫరెన్స్ తీసుకున్నాం. కార్ రెఫరెన్స్ తీసుకుంటే కారు ముందుకి ఏతో వెళ్తుంది అంటే ఇందులో ఉన్న బాడీస్ అన్నీ కూడా వెనక్కి ఏతో వెళ్తున్నట్టు.
ఇది ముందు ఈ కార్లో ఉన్న వస్తువులన్నీ వెనక్కి అయితే వెళ్తున్నాయి. అంటే బాల్ మీద యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? ఏముంటుంది అంటే యాక్సలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ -a ఫర్ ది బాడీ. ఇట్స్ నాట్ 0, ఇట్స్ -a. ఏంటా ఏ? కార్ది ఏదైతే ముందుకు వెళ్తుందో అదే బాల్ మీద వెనక్కి ఉంటుంది. సో అలాగే ay ఎంత? -c, ఎందుకంటే అది కిందకు ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ తీసుకుని x 0 కాబట్టి x ఫార్ములా రాద్దాం. వాట్ ఈజ్ x ఫార్ములా? uxt ప్లస్ హాఫ్ axt స్క్వేర్. x ఎంత? 0. ux ఎంత? 15 cos θ, 15 cos θ ఇంటూ t. ఓకే, మైనస్ ఏ పెట్టేసామనుకోండి, -12 at స్క్వేర్, -12 at స్క్వేర్. సో ఇక్కడ t ఎంత వస్తుంది చూడండి, t ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే 30 cos θ బై tt క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? a. 30 cos θ బై a వచ్చింది. మరి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు uy ఇంటూ t ప్లస్ హాఫ్ ay ఇంటూ t స్క్వేర్. సో y 0 కాబట్టి ఇదేమో 15 sin θ కాబట్టి ఇంటూ t -12 gt స్క్వేర్. దీని నుంచి t ఎంత వస్తుంది చూడండి, 30 sin θ బై g. దాని నుంచి టైం వచ్చింది, దీని నుంచి టైం వచ్చింది. రెండు టైంలో ఒకటే కదా, అది టీనే ఇది టీనే. ఒకటేసారిగా పట్టుకుంటాడు, ఎక్స్ యాక్సిల్ ఒకసారి వై యాక్సిల్ ఒకసారి పట్టుకోగా రెండు సేమే కాబట్టి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఈక్వేట్ చేసేద్దాం. సో ఇది తీసేద్దామమ్మా. ఈక్వేట్ చేసేస్తే 30 cos θ బై a ఈజ్ ఈక్వల్స్ టు 30 sin θ బై g. 30 క్యాన్సిల్. sin θ బై cos θ tan θ. సో వాట్ ఈస్ tan θ ఫార్ములా? వి గాట్ tan θ is equals to g by a. Tan θ is equals to g is a 10, a is a 17.32. 17.32 అంటే ఎంత వస్తుంది? ఈ 10 కిందకు వచ్చేస్తే 1/1.732 వస్తుందిగా. ఈ 10 ఇందులో క్యాన్సిల్ చేసేసాం. క్యాన్సిల్ చేస్తే 1.732. 1.732 అంటే √3. సో 1/√3. దట్ మీన్స్ వాట్ ఈస్ θ? θ ఈజ్ 30 degrees. 1/√3 అంటే ఎంత? θ ఈజ్ ఈక్వల్స్ 30 degrees. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఇఫ్ ఐ ప్రొజెక్ట్ ఎ బాడీ విత్ సమ్ వెలాసిటీ u, then it travels like this with an angle theta. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్బిటరీ పాయింట్ p ఈజ్ ఈక్వల్స్ టు a, b తీసుకో. ఒక పర్టికులర్ పాయింట్, ఆర్బిటరీ కదా, ఒక పర్టికులర్ పాయింట్ a, b అని. సో a, b ఆర్ ఫిక్స్డ్. ఇప్పుడు ఆ a, b నుంచి పోవాలి అంటే, వెళ్ళాలి అంటే కంపల్సరీ వాట్ షుడ్ బి ద మినిమమ్ u, అంటే మినిమమ్ వెలాసిటీ అండ్ యాంగిల్. సో వాట్ ఈస్ ద మినిమమ్ వెలాసిటీ అండ్ యాంగిల్ టు పాస్ త్రూ దిస్ పాయింట్? ఈ పాయింట్ నుంచి కంపల్సరీ వెళ్ళాలి అంటే u ఎంత ఉండాలి, మినిమం ఎంత వెలాసిటీతో వేయాలి, మినిమం ఎంత యాంగిల్ ఉండాలి అనే ఈ రెండు విషయాలు మనం చెప్పగలగాలి. దానికోసం ప్రొజెక్టైల్ మోషన్ ఈక్వేషన్ తీసుకుందాం. వాట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్ ఈక్వేషన్? y ఈజ్ ఈక్వల్స్ టు x tan θ మైనస్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి, g/2u స్క్వేర్ cos స్క్వేర్ θ ఇంటూ x స్క్వేర్. సో y షుడ్ బి b and x should be a. ఇక్కడ ఆల్రెడీ θ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా తీసుకుందాం. సో మినిమం యాంగిల్ ఈజ్ ఆల్ఫా కూడా అనుకోవాలి. ఓకేనా? సో θ కాకుండా ఆల్ఫా తీసుకుందాం. మినిమం యాంగిల్ ఒక పర్టికులర్ యాంగిల్ కాబట్టి. θ అంటే మోస్ట్లీ రిఫర్స్ టు వేరియబుల్ వాల్యూస్, అందుకని. సో y ఈజ్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం? b అని తీసుకున్నాం. x ప్లస్లో a tan ఆల్ఫా మైనస్ g/2u స్క్వేర్ cos ఆల్ఫా into x square. What is x square? A square. This b, a, g, u, a, these are all numbers. Okay, tan alpha, cos alpha, these are all numbers, right? Let's write this equation. A will constant. Tan alpha అనేది ఒక వేరియబుల్, u అనేది వేరియబుల్. వీటికే మనం ఏం చేయాలి? మినిమం వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ కాస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ tan ఆల్ఫా ఉంది, నాకు నచ్చలేదు. సో ఏం చేద్దామంటే దీన్ని కూడా tan ఆల్ఫాలోకి మార్చేద్దాం. కాస్ ఆల్ఫా పైకి వెళ్తే ఏమవుతుంది? సీక్ ఆల్ఫా అవుతుంది. సీక్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు మనం? కాస్ స్క్వేర్ ఆల్ఫా
కాస్ స్క్వేర్ ఆల్ఫా పైకి వెళ్తుంది సీకెన్ స్క్వేర్ ఆల్ఫా. సీకెన్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, 1 + tan స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. సో అన్నీ ట్యాన్లోకి వస్తాయి అందుకని. సో లెట్ us రైట్ దట్. సో b = a tan ఆల్ఫా మైనస్ g/2u స్క్వేర్ 1 + tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ a స్క్వేర్. నౌ here we have tan alpha, here we have tan square alpha. అంటే if we simplify this, we can write this as a quadratic equation in tan. Quadratic equation in tan. అది ట్రై చేద్దాం. సో 2u స్క్వేర్ ని తీసుకెళ్ళిపోతే 2u స్క్వేర్ a, సో ఇట్స్ నాట్ a, b, 2u స్క్వేర్ b is equals to 2u స్క్వేర్ a tan alpha. ఈ టర్మ్ ఏమొస్తుంది చూడండి, మైనస్ లోపలికి వెళ్ళిపోతే -g/a². సో -g/a², ఎందుకంటే -g/a². అలాగే -g దిస్ వన్ -g tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ a². సో a² కూడా ఇటు తీసుకొద్దాం, a² tan స్క్వేర్ ఆల్ఫా. కరెక్ట్. నౌ లెట్ us write that as a equation, as a quadratic equation in tan alpha. tan ఆల్ఫాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా రాద్దాం. సో ఇది తీసుకొచ్చేస్తే ga² tan స్క్వేర్ ఆల్ఫా. tan స్క్వేర్ ఆల్ఫా అనేది ఒక వేరియబుల్, సో ఇది ఒక x² అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, -2u స్క్వేర్ a tan ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇటు వచ్చేసింది, అప్పుడు ఏమైంది, ప్లస్ ga² ప్లస్ 2u స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దానికి రియల్ రూట్స్ ఉంటే మనకి సొల్యూషన్ ఉన్నట్టు, రియల్ సొల్యూషన్ ఉన్నట్టు. రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి, ఇఫ్ ద డిటర్మినెంట్ అంటే b² - 4ac ఎలా ఉండాలి, రూట్ ఆర్ దిస్ డిటర్మినెంట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ రియల్ అయ్యి ఉండాలంటే ఏమో వాళ్ళు b² - 4ac అనేది ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇక్కడ మనం b² అంటే ఏంటి, ఇది b² అంటే 2u స్క్వేర్ a హోల్ స్క్వేర్ మైనస్ 4a, a అంటే ఎంత, ga². వాట్ ఈస్ c అంటే ఇదంతా, c అంటే ga² ప్లస్ 2u స్క్వేర్ b షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక యూ కండిషన్ వచ్చేస్తుంది. అది చేద్దాం, ఓకేనా. సో చెరిపేస్తున్నాను, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, రైట్. సో దాన్ని సాల్వ్ చేద్దాం. 2 స్క్వేర్ ఉంది కదా అక్కడ, సరే 2 స్క్వేర్ అంటే ఎంత, 4, u స్క్వేర్ అంటే u⁴ ఇంటూ a². కరెక్ట్. నెక్స్ట్ మైనస్ 4g² a⁴, తర్వాత మైనస్ 2 4s are 8 g a² అక్కడే ఉంది u స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. we are talking about minimum values, so we can make this greater than or equal to is equal to 0 అంటే మినిమం కండిషన్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సరిపోతుంది. రైట్, మనకి ఏం కావాలి, u కావాలి. సో దీంట్లోంచి మనం a² కామన్ తీసేయచ్చు కదా, ఇంకొంచెం సింపుల్ కనిపిస్తుంది అనుకోండి, u⁴ మైనస్ 4g² a² మైనస్ 8g u² b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 4u² ఉంది, ఇక్కడ ఏముంది 8u², దాన్ని కొద్దిగా చేంజ్ చేసి రాస్తా చూడండి. 4u² 2u² హోల్ స్క్వేర్, ఇది ఇటు వచ్చింది అనుకోండి, 2 ఇంటూ 4u² 2 ఇంటూ 2u² ఇంటూ ఇక్కడ 2 4, ఇంకొక 2 ఉంటుంది కదా 2gb, ఇలా రాసా. ఈ టర్మ్ని ఇలా రాసుకున్నా. ఇక్కడ నాకేం కనిపిస్తుంది, a² కనిపిస్తుంది, -2ab కనిపిస్తుంది. సో ఇక్కడ b² అంటే బెటర్. b² అంటే ఏంటి, 4g² b², 4g² b² అంటే బెటర్. కానీ ఉందా, లేదు, 4g² a² ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే -4g² b² చేసి -4g² a² అలాగే ఉంచి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాను. రైట్. నౌ
ఈ మొత్తం టర్మ్ని a minus b హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే 2u². దిస్ వన్ ఈజ్ మైనస్ a minus b అంటే 2gb హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ దీన్ని అటు తీసుకెళ్ళిపోతే 4g² కామన్ తీసేస్తే a² + b² వచ్చింది. ఫైన్ ఎనఫ్. ఇక్కడ 2 కూడా కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి u² - gb, ఆ స్క్వేర్ కూడా అటు తీసుకెళ్ళిపోయాం అనుకో, g√a² + b² వస్తుంది. ఓకే, నవ్ ఐ వాంట్ u. సో u కావాలి కాబట్టి ఈజీ వచ్చేసింది. u² = gb అటు వెళ్ళిపోయింది అనుకోండి, g కామన్ తీసేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది, b + √a² + b², రైట్? g + √b² + a². సో ఇప్పుడు u ఏమవుతుంది, √g × b + √a² + b². So that is the minimum velocity with which you have to project a body so that it passes through a point a, b. a, b అనే పాయింట్ ద్వారా అది పాస్ అవుతుంది. నోట్ చేసుకోవాలి. Now problem is not over. We need to find angle also. We need to find angle. So what we got a expression u is equals to √g into b plus √a² + b² అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఈ ఎక్స్ప్రెషన్ని మనకి ఉన్న ఈక్వేషన్లో, అంటే మనకి ఈక్వేషన్ ఉంది కదా, tan α ఈక్వేషన్, ఆ tan α ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆల్ఫా వాల్యూ ఎంతో కూడా వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఫర్ యూ టు డూ. సో tan α ఏమొస్తుంది మనకి ఆన్సర్ u²/GA వస్తుంది. So this is the angle with which you have to project, and this is the velocity with which you have to project to reach a point, to pass through a point a, b. Note చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ మనం ప్రొజెక్ట్ చేసాం. అయితే ఇక్కడ ఉన్న ఏదో ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ గుండా పోవాలి. ఓకేనా? ఆ ట్రీ కోఆర్డినేట్స్ ఏంటి, 30 meters and 40 meters. 30 meters దూరంలో ఉంది, 40 meters హైట్లో ఉంది. అప్పుడు ఎంత వెలాసిటీతో విసిరాలి, ఎంత వెలాసిటీతో విసిరితే ఆ పాయింట్ని రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే యూకి మనకి ఫార్ములా ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే √g అంటే 10, b ఎంత ఇక్కడ, దిస్ ఈజ్ a, b కదా, 30, 40. సో 40 + √30² + 40². 30² + 40² ఎంత, 50. 40 + 50 ఎంత, 90. 90 + 10 ఎంత, 900. That means what is the minimum velocity we have to project? 30 meters per second. So what is the minimum velocity you have to project అంటే చెప్తావు, 30 meters per second. So what is the minimum angle? Minimum angle అంటే tan α ఉంది కదా, అది వేయచ్చు. tan α = u² అంటే 30 × 30 బై GA. G ఎంత, 10, A ఎంత, 30. సో 30 క్యాన్సిల్ అయిపోతే α = tan 1/3. సో మినిమమ్ యాంగిల్ ఈజ్ α = tan 1/3 అండ్ ద మినిమమ్ వెలాసిటీ ఈజ్ 30 టు పాస్ త్రూ దట్ 30, 40. నోట్ చేసుకో.